ఏమండి? చెప్పండి. విదురకు వెళ్లే దారి ఇదే కదా? రాత్రి పెద్ద గాలివాన వచ్చింది, దానివల్ల ఆ చెట్టు అలా పడిపోయింది. విదురుకు వెళ్లాలంటే మరో దారి అట్నుంచి ఉంది. గాలివాన? గాలివానంటూ వస్తే ఈ ప్రాంతంతో రావాలి, కానీ ఈ కొద్ది చోట్లనే వచ్చినేమిటి? చుట్టుపక్కల అలాంటి చిహ్నాలేమీ లేవే. మహారాణి, దారిలో ఏదో అడ్డం ఉంది. మీరు కొంచెం ఇక్కడే ఆగండి, నేను వెళ్లి రెండో దారి ఎలా ఉందో చూసొస్తాను. మహారాజా, మాకు న్యాయం జరగాలి. ఈ పని చేసిన వాడికి బుద్ధి చెప్పాలి. ఇలాంటి దుర్మార్గానికి అసలు మీరెందుకు పాల్పడ్డారు? అనాధికారంగా వస్తున్న సనాతన ధర్మాన్ని ఉల్లంఘించి మీరంతా అరాచకత సృష్టించాలని అసలు ఎందుకు అనుకుంటున్నారు? ఆ జంధ్యాన్ని ధరించడానికి వాళ్ళకి ఎంత హక్కు ఉందో అంతే హక్కు మాకు ఉంది మహారాజా. జంధ్యం ధరించే హక్కు ప్రతి వాడికి ఉండదు. ఇది అన్యాయం మహారాజా, అన్యాయం. దీన్ని ఎన్నటికీ మేము సహించం. పూజలు చేసుకోవడానికి, జంధ్యం వేసుకోవడానికి వీళ్ళలాగే మాకు హక్కు ఉంది. మహారాజా, వాళ్ళంతా చాలా ఆవేశంగా ఉన్నారు. వాళ్ళ మీద మరీ ఎక్కువ బలప్రయోగం చేయలేం మహారాజా. అందువల్ల మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా వేడుకుంటున్నాను. అప్పుడు నేను పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాను మహారాజా. తాతయ్య గారు ఇంకా రాలేదా? పద పద. ఏమైంది నీకు? మహారాణి, తాతయ్య గారు ఉండండి, నేను వస్తున్నాను. అక్కడే ఆగండి, ఇది చాలా పెద్ద ఊబి. అరే, ఎవరైనా త్వరగా తాడు తీసుకురండి. తాడు తెమ్మంటుంటే హర హర మహాదేవా. మహారాణి, మహాదేవ. చూసుకోండి మహారాణి. మీకేమి కాలేదుగా?